A to Z పార్క్ వచ్చాను నా సిస్టర్స్తో కలిసి. A to Z పార్క్ వచ్చానమాట. ఓకే, లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటని చూద్దాము. నేనైతే మోస్ట్ ఎక్సైటెడ్ స్నేక్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే. ఈ వీడియోలో మీరు చూస్తారు దాన్ని కూడా. యాక్చువల్లీ ఈ పార్క్ నేను బిఫోరే విజిట్ చేసి ఉండాల్సింది, బట్ కుదరలేదు. ఈ సంక్రాంతి హాలిడేస్కి అయితే కుదిరింది. లెట్స్ గో. ఈ ప్లేస్కి ఫ్రెండ్స్తో వెళ్దామని ప్లాన్ ఉండే, బట్ అది సమ్హౌ క్యాన్సిల్ అయిపోయింది. సిస్టర్స్తో అయితే వెళ్ళాను. అండ్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇరువైపులు చక్కగా యానిమల్స్ పెట్టారు. బట్ మొత్తం గ్రీనరీ అంతా కూడా చాలా బాగా నచ్చింది. హౌ స్వీట్. అరే మొహం తిప్పేసుకుంటున్నావేంటి? చూస్తున్నారు కదా, అమ్మో ఎంతో పెద్ద కొమ్ములు ఉన్నాయంటే. ఇలాంటి ఆవులు మా గోశాలలో కూడా చూస్తాం. తిరుపతిలో ఎవరైనా ఉంటే ఇంకా గోశాల విజిట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి గైస్. గోశాలలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆవులు ఉంటాయి. అక్క సే హాయ్. ఇక్కడ యానిమల్స్తో పాటు చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జాటిక్ బర్డ్స్, హెన్స్లో వెరైటీస్, బర్డ్స్లో వెరైటీస్, డక్స్లో వెరైటీస్, అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. రెస్టారెంట్ది కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట పార్క్లోకి. ప్రాపర్ రెస్టారెంట్ కూడా ఉంది విత్ ఏసీ రూమ్స్ అండ్ రూఫ్ టాప్ కూడా ఉందన్నమాట. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నా సిస్టర్, తను సుమన్ టీవీ యాంకర్, తిరుపతి సుమన్ టీవీ యాంకర్. సో అలా A to Z పార్క్ వీడియో చేస్తుంది. సో అలా హెడ్ పరిచయం అనమాట. ఆయన ఇన్వైట్ చేశాడు ఒకసారి వచ్చి విజిట్ చేయండి అని చెప్పి. అండ్ హాలిడేస్ కదా అని చెప్పి మా ఇద్దరిని తీసుకెళ్ళింది. దట్టు ఏం కాస్ట్ చేయలేదంటే ఎలా వాడతాను చెప్పండి. నేనైతే పిచ్చిగా వాడేసుకున్నాను. లైక్ ఎవ్రీ బర్డ్ టచ్ చేశాను అండ్ రెప్టైల్స్, లైక్ ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మామూలుగా ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. సో అందుకని చెప్పి బాగా వాడేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో కూడా చాలా రాగా పెట్టడానికి ట్రై చేస్తాను, బికాజ్ అక్కడ సౌండ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. యూ కెన్ ఫీల్ ఇట్ రియల్. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా హమారీ సంగమామా. కోయ్ కోయ్ డీజే కోయ్ కోయ్ అజయ్ కోయ్ కోయ్ అనంతపురం. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్. అది బ్రీడింగ్ నెస్ట్. గ్రీన్ కలర్ డబ్బా ఉంది కదా, అది బ్రీడింగ్ నెస్ట్. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా బ్రీడింగ్ నెస్ట్ ఉంది. అమ్మో కావాలని అది అరుస్తుంది అసలు. ఇక్కడ ఈ రెండు మకాస్ ఉన్నాయి కదా, ఎల్లో కాంబినేషన్ విత్ బ్లూ కలర్. అసలు బయటికి రావడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఆ వైట్ ఒక్కటే చాలా కామ్గా ఉంది. అవి రెండు అరుస్తూనే ఉన్నాయి. ఆ రెండింటికి పేర్లు ఉన్నాయి యాక్చువల్లీ, రోసీ అండ్ గోండా. వైట్ దానికి కూడా ఏదో పేరు ఉంది, మర్చిపోయాను. ఇప్పుడు అవి రెండు బయటకు వచ్చినప్పుడు అరుస్తాయి చూడండి, ఒకదాన్ని ఒకటి వదిలేసి వచ్చాయని. అబ్బో మామూలుగా అరవలేదు, మొత్తం సౌండ్. ఎందుకురా తీస్తున్నానక్క. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంత సీట్స్ తీసుకో. సో ఎలా అనిపిస్తుంది గోండాతో వీడియో? ఏం చేయలేదు అది. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా హమారీ సంగమామా. కోయ్ కోయ్. హాయ్ గుండా. హాయ్ అక్క చిన్నది అయ్యచ్చు కదా, అది
అది రాదంటలే ఎందుకు ఏమందే రిగ్వానా ఏమంద వాళ్ళు పట్టుకున్నారు కదా నిన్నేమంటారు చెప్పు కరవదని చెప్తుంది కదా ఉయ్యాలు ఊపించాను కూడా నేను ఇంక రాదేమోలే కావి నీ దగ్గరికి దీనికి ఒక పేరు ఉంది కదరా ఇగ్వానా ముద్దుగా ఏం లేవా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది పుట్టిందా వేసుకుంటావా ఆ రోజు నా దగ్గర బాగా వచ్చిందే కావ్య ఒరే మర్చిపోయారా డ్రెస్ పైన నా దాంట్లో కూడా తీయడానికి పెట్టుకుని ఖర్చుదే ఏమందు చేతిలో పట్టుకో ఏమందు పట్టుకో కింద పడేకు మామూలు పట్టుకో ఏమందు నేను పెట్టుకుని నాలుగు తీస్తే ఇదే తినేస్తాను షార్ట్ ఏ ఎగ్జైటెడ్ సూపర్ పట్టుకో పట్టుకో ఏం కాదు అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా ఎందుకలా చేస్తున్నారు కదా ఏం కాదు ఏ సూపర్ పట్టుకుపోవాలి కాదు ఏం కాదు అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య ఇదంతా కూడా ఫిష్ అక్వేరియం. ఇక్కడ చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. లైక్ రెయిన్బో ఫిషెస్ అంట, వైట్ ఫిషెస్ అంట, అలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటిని ఏమంటారో కూడా తెలియదు, బట్ ర్యాట్ ఫ్యామిలీకి సంబంధించినవి ఇవన్నీ కూడా. అలా ర్యాట్ ఫ్యామిలీకి సంబంధించిన చాలా స్పీషీస్ ఉన్నాయి అక్కడ. వీటి పేర్లు కూడా నాకు క్లారిటీగా తెలియదు అండ్ అక్కడ కూడా డిస్ప్లే చేయలేదు. ఇక్కడ చూసిన ఇదంతా కూడా ముళ్ళులు ఉంటాయి అన్నమాట దీనికి బాడీ చుట్టూరు. వన్స్ మీరు టచ్ చేశారనుకో బాల్లా మారిపోద్ది. అలా ఇదొక డిఫరెంట్ స్పీషీస్. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి అక్కడ. ఇక్కడికి మాత్రం పిల్లలతో వెళ్తే మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తారు. లైక్ యూనో వాళ్ళు ఇంట్లో మన ఇంటి దగ్గర చూసినవి బర్డ్స్ ఒక రకం ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి కదా, ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది లైక్ ఇలాంటి బర్డ్స్ ఉంటాయా, ఇలాంటి స్పీషీస్ ఉంటాయా, ఓకే ఈ యానిమల్ ఇలా ఉంది ఏంటి, వాళ్ళకి కూడా కొత్తగా అనిపిస్తుంది, ఒక మంచిగా ఎక్స్పీరియన్స్ చేసినట్లు ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మాత్రం డాగ్కి పిగ్కి కలిపితే వచ్చినట్టుంది. నాకు దాన్ని ఏమంటారో చూసి నాకు షాక్, ఏంటిది ఇలా ఉందనిపించింది. అండ్ చాలా ఫ్రెండ్లీ ఉన్నాయి యానిమల్స్ మాత్రం అక్కడ. డాగ్స్లో కూడా చాలా బ్రీడ్స్ ఉన్నాయి, మనం టచ్ చేయొచ్చు, మంచిగా ఆడుకోవచ్చు వాళ్ళతో. అండ్ అక్కడికి వెళ్తే రెస్టారెంట్ కూడా విజిట్ చేయండి. నాకైతే చికెన్ మ్యాంచో సూప్ మస్తు నచ్చింది. లైక్ నేను ఎంత వాగుతున్నాను అనుకోకండి, ఇదేదో ప్రమోషనల్ అస్సలు అనుకోకండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అంత బాగుందన్నమాట. అండ్ మీరు మాత్రం తిరుపతికి యూనో దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. బికాజ్ మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతారనమాట, మీకు మంచి ఫీల్ వస్తుంది. లైక్ చాలా ఫ్రెండ్లీ ఉన్నాయి, మంచిగా స్పెండ్ చేయొచ్చు ఒక ఫ్యామిలీ టైమ్, క్వైట్ లైక్ యూనో ఒక ప్లెజెంట్ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ నేను రెస్టారెంట్ విజిట్ చేయడానికి ఏంటి అంటే, చాలామంది దగ్గర విన్నాను దట్ నల్లి గోష్ బిర్యానీ ఇక్కడ ఫేమస్ అంటది. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను ట్రై చేద్దాం అనుకున్నాను. నా మెయిన్ థీమ్ ఏంటంటే నల్లి గోష్ బిర్యానీ తినడానికి వచ్చాను అనమాట రెస్టారెంట్కి. మరి ఇంత తక్కువ అయితే ఇవ్వరు, అప్పటికి చాలా తినేసాను కదా, బట్ నేను వచ్చింది ఎందుకు నల్లి గోష్ బిర్యానీ తినడానికి కాబట్టి టేస్ట్ చేయడానికి అడిగాను అంతే. అజయ్ అనంతవరం చప్పట్లు కోయారే. వాళ్ళు వేస్తుంటే నేను ఆగలేకపోయాను, అందుకని అంత వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. బట్ జోక్స్ అపార్ట్, టేస్ట్ వైజ్కి వస్తే నిజంగా చాలా బాగుంది. అట్ ద ఎండ్ నాకు అది ఎలా తినాలో తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను అనమాట నల్లి గోష్ బిర్యానీ. ఎప్పటి వరకు నేను ఎప్పుడు తినలేదు, సో అది ఎలా తినాలో తెలియదు. దాంట్లో నుంచి గుర్తు రావట్లేదు. బాబాయ్ నేను పడిన పాటలు మామూలు కాదు.
మొత్తానికి అయితే ఆప్రికాన్ డిలైట్తో ఎండ్ చేసేసాము. అండ్ అక్కడైతే ఆప్రికాన్ డిలైట్ నిజంగా చాలా బాగుంది. మీకు ఆ వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంటుంది. మా అక్కకు కూడా ఇవ్వకుండా తినేస్తున్నాను అలా బొర్ర ఊపుకుంటూ. అండ్ ఇలా అయితే అక్కడ రెస్టారెంట్లో ఎండ్ చేసేసామన్నమాట. అండ్ అక్కడి నుంచి సినిమాకి స్టార్ట్ అయ్యాము. ఆటో ఎక్కేసాం. 7600 అండి. సో ఇక్కడ నుంచి అయితే మూవీకి బయలుదేరిపోతున్నాం అనమాట. ముగ్గురం సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి. అందరూ చూసేసి ఉంటారు ఈ పాటికి, మేమే లాస్ట్. సో యా లెట్స్ గో. ఏం చెప్పాలి, మా అక్కతో డ్రైవ్కి వెళ్ళాలంటే అది ఒక పెద్ద నస. అక్కడ ఏమీ సీన్ ఉండదు, బట్ సీన్స్ క్రియేట్ చేసుకుని భయపడిపోద్ది. జస్ట్ ఒక బైక్ వెళ్ళినా, బస్సు వెళ్ళినా, ఇంక బస్సు వెళ్తే ఇంక అంతే షాక్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మనకి అయిపోద్దేమో, వాళ్ళు హార్న్ కొట్టిన అయ్యో మనకి యాక్సిడెంట్ అయిపోద్దేమో అన్నంత ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి ఓవర్గా ఫీల్ అయిపోద్ది. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? అలా మొత్తానికి అయితే థియేటర్కి రీచ్ అయిపోయాము. మా షో 2:30కి, మేము రీచ్ అయింది 2కి. అండ్ హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయిపోయాము. ఇలాంటి విషయాల్లో అయితే మేము ముందే ఉంటాం. అస్సలు డిలే చేయడానికి అస్సలకే ఇష్టపడం. బీయింగ్ 3 సిస్టర్స్ మాకు ఎప్పుడు గొడవలేని రోజు ఒకటి ఉండదు. గొడవలు ఎంత గట్టిగా ఉంటాయో ప్రేమలు కూడా అంతే గట్టిగా ఉంటాయి, అంతే మంచిగా షేర్ చేసుకుంటాం. గొడవలు ఎక్కడ రావు. సిస్టర్స్ అన్నాక క్లోత్ షేరింగ్లోనే మ్యాక్స్ టు మ్యాక్స్ గొడవలు వస్తాయి. ఇంక సిస్టర్స్ అంటే అంతే కదా. ఇప్పుడు జుట్టు పట్టుకోవడం, నెక్స్ట్ మినిట్కి హక్ చేసుకోవడం, దాన్నే సిస్టర్స్ బాండ్ అంటారు. థియేటర్లో కూడా మాకు పంచాయతీ అట్లాస్ట్. ఇక్కడ పంటలు వేసుకొని లిటరలీ చిల్లరోల కన్నా దారుణం. మేమైతే ఇంటికి వెళ్ళాక ఏ పని ఎవరు చెయ్యాలి, లైక్ పనుల్లో కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ గొడవలు వస్తాయి సిస్టర్స్కి. అందుకని చెప్పి పంటలు వేసుకుంటాం అనమాట. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే మూవీ అయ్యింది. ఖచ్చితంగా అందరూ వాచ్ చేయాల్సిన మూవీ. ఇప్పటికి వీడియో రిలీజ్ చేసేసరికి అందరూ చూసేసి ఉంటారు. అండ్ ఈ మూవీలో ఒక టర్మ్ రిలీజ్ చేశారనమాట. అది మాత్రం చాలా క్రేజీ ఉంది. అండ్ ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. అప్పటికి ఫుల్ ఛార్జ్ కూడా అయిపోతుంది. బాయ్, ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో.